బిల్ గేట్స్ ఒక మాట అన్నాడంటే ఆయనేం బ్రహ్మంగారిలాగా కాలజ్ఞాని కాదు. కాకపోతే ఈయన దాన్నేమంటారు రాక్షస జ్ఞాని అనాలనమాట. అప్పట్లో ఈయనే చెప్పుకొచ్చాడు. ఏది 2024 ఇదే 1925 మధ్యలో కొన్ని ఇయొస్తాయి. ప్రపంచానికి కొన్ని రకాల జబ్బులొస్తాయని మేము అనుమానిస్తున్నాం. దానికి అనుగుణంగా వ్యాక్సిన్‌లు ఇయన్నీ అని జెప్పేసి. ఈడేదో పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు. సాఫ్ట్‌వేరోడెళ్ళి ఇదేందనుకున్నారు. తీరా చూస్తే వచ్చినాయి. అంటే ఆ సందర్భంగా డబ్బులు బాగా సంపాదించుకుంది వ్యాక్సిన్ వీటిటి ద్వారా ఎవరు? బిల్ గేట్స్ వాళ్ళే. బిల్ గేట్స్ ఫౌండేషనే. అంటే వాటిటి వెనకాల గేట్స్ ఫౌండేషన్ ఉంది. ఈ రోగాల వెనకాలన ఓ రకంగా జెనోసైడ్ అని కాదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లబ్ధి పొందాలనుకున్నారు వీళ్ళు అన్నటువంటిది కూడా ప్రచారం జరిగింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ మీద చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి. విచారణ కూడా ఆదేశించారు. ఆ తర్వాత బిల్ గేట్స్ మళ్ళీ ట్రంప్‌తో స్నేహం చేశాక ఆగిపోయింది. ఇప్పుడు బిల్ గేట్స్ ఏం చెబుతున్నాడంటే రాబోయే 5 ఏళ్లలో ఆహ్, భారీ ఎత్తున అనారోగ్యాలొస్తాయి అన్నటువంటిది. ఒక చీకటి రోజులొస్తాయి అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఏదైనా పాండమిక్ లాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి అన్నది చర్చ నడుస్తుంది.